సో ఏమనిపిస్తా ఉంది ఇక ఫైనల్ కొన్ని గంటలే ఉంది మేడం, చెప్పాలి. కొన్ని గంటలున్నా రేపైనా ఎల్లుండైనా 11వ తారీఖైనా 14వ తారీఖు రిజల్ట్ అయినా కూడా కారుకే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. రేపు కారు గెలవబోతున్నది జూబ్లీ హిల్స్ గడ్డ మీద. మరోమారు సునీతక్క గెలవబోతున్నది. బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే కోటి చీరలు ఇచ్చినా అని, బతుకమ్మ చీరలు కోటి చీరలు ఇచ్చిన. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. అబద్ధాలు మాట్లాడు అలవాటు అయిపోయి రోజు అబద్ధమే మాట్లాడుతున్నాడు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అనేసి పంగనామాలు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, రంజాన్ చీరలు ఎగ్గొట్టి, క్రిస్మస్ చీరలు ఎగ్గొట్టి కోటి మందికి చీరలు ఇచ్చిన అనేసి అబద్ధ ప్రగల్భాలు వలుకుతున్నాడు. ఇప్పటికైనా ఆ అబద్ధపు మాటలు బంద్ చేసి పాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి అనేటైన. మీతో పాటు పేర్లలుగా ఈ రోజు మళ్ళీ ఆయన బైక్ ర్యాలీ కూడా ఉంది. మరి ఏం చెప్తారు దీనికి? మరి గట్టిగా పోటీ ఇవ్వబోతున్నారా ఎట్లా? 100% పోటీయే. ఇప్పుడు ఇక్కడ గెలుస్తున్నామన్న ధీమా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన భయపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా అబద్ధపు మాటలు, అంటే వ్యక్తిగతంగా ఒక ఫ్యామిలీ దగ్గరికి రావడము, చిల్లర రాజకీయం చేయడము రేవంత్ రెడ్డికే సాధ్యం. నిజంగా చెప్పాలంటే ఆయన నోటికి మొక్కాల. ఎప్పుడు దాకా కూడా రాజకీయాలు వేరే తీరుండే కాంగ్రెస్కి రాకముందు. గతంలో మేము చాలా ఎన్నికలు చూసినాం, చాలా ముఖ్యమంత్రిని చూసినాం, కానీ ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని, చిల్లర గారిని ఎక్కడ చూడలే. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఏంది ఇది, మా కర్మ ఏంది, ఓటేసి గెలిపించినందుకు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుందని అనుకోలే. 10 ఏళ్ల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా 3 పూటలు అన్నం తినగలిగినాం, కానీ ఇప్పుడేమో ఒక్క పూట కూడా దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. నామినేషన్ చివరి రోజేమో కొడుకుతో ఒక లెటర్ రాయిపించారు ఈసీకి. సో మొన్న మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి మొదటి భార్య అని చెప్పేసి లేదా తల్లి మొత్తం ఇద్దరు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న తల్లి వెళ్ళి రాయదుర్గంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చెప్తారు? ఇవన్నీ కూడా మరి మీకు ఆటంకులు కావాలి. జగన్నాటక సూత్రధారులు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళకి ఏంటంటే ఎట్లనైనా గెలవాలి, అడ్డదారిలో గెలవాలి, అధికారం అడ్డం పెట్టుకొని గెలవాలి, దొంగ ఓట్లు వేయించుకోనన్నా గెలవాలి, లేకపోతే ఎదుటి క్యాండిడేట్ మీద తప్పుడు వార్తలు వాళ్ళ ఇళ్లలోనే లొల్లీలు పెట్టించి ఆమె నా కోడలు కాదు, అసలు ఆమె బిడ్డ కాదు అన్నట్టుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు బంద్ చేసి, ఈ లంగముచ్చట్లు బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి. నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ హామీలు చేసిన అని చెప్తున్నాడు. న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండా, కేసీఆర్ కిట్ ఇచ్చిండా, దళిత బంద్ ఇచ్చిండా, బీసీ బంద్ ఇచ్చిండా, మైనారిటీ బంద్ ఇచ్చిండా, అన్ని బంధులను బంద్ పెట్టి ఓన్లీ రేవంత్ బంధును నెరవేర్చుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు తప్ప తెలంగాణ వాళ్ళకి కానీ, తెలంగాణకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఏమన్నా చేసింది ఉన్నదా రేవంత్ రెడ్డి అనేటోడు?